ఒక చిన్న గ్రామంలో రాములు అనే రైతుండేవాడు. ప్రతిరోజూ పొలంలో కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు పనిచేస్తూ ఉండగా అతనికి ఒక్కసారిగా కోరికొచ్చింది. ఒక అరటిపండు తింటే బావుంటుంది. కాని ఆ రోజు గ్రామంలో అరటిపండ్లు లేవు. అప్పుడు రాములు నిర్ణయించాడు, పక్క గ్రామానికి వెళ్ళైనా సరే అరటిపండు తెచ్చుకుంటాను అని. అలా రాములు నడుచుకుంటూ పక్క గ్రామానికి వెళ్ళాడు. దారిలో పచ్చని చెట్లు, చిన్న ఇళ్ళు, ప్రకృతి అందంగా కనిపించింది. కొంతసేపటి తర్వాత అతనక్కడ చూసిన దృశ్యం అతనిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక పెద్ద అరటితోట, పచ్చగా విరాజిల్లుతూ పండ్లతో నిండిపోయిన చెట్లు. రాములు ఆ తోటలోకి వెళ్ళి యజమానిని కలిశాడు. అన్నా, నాకొక అరటిపండు ఇస్తారా? అని అడిగాడు. యజమాని నవ్వుతూ చెప్పాడు. ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ అమ్మడానికి మాత్రమే. ఆ సమయంలో రాములి మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది. నేనొక అరటిపండు కోసం వచ్చాను, కానీ ఎందుకొకటితో ఆగాలి? అతని కళ్లలో ఒక కొత్త ధైర్యం కనిపించింది. అతను యజమానిని అడిగాడు, ఈ తోట అమ్మకానికుందా? యజమాని ఆశ్చర్యపోయాడు. ఇది చాలా ఖరీదు, నువ్వు కొనగలవా? అని. రాములు ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. నేను కష్టపడతాను, కాని ఇది నా జీవితాన్ని మార్చుతుంది అని అన్నాడు. అలా తన దగ్గర ఉన్న పొలాన్ని అమ్మి అప్పు తీసుకుని ఆ అరటి తోటను కొనేశాడు. గ్రామమంతా నవ్వింది. అరటిపండు కోసం వెళ్ళి తోట కొనేశాడట. ఇది పిచ్చి నిర్ణయం అని మాట్లాడుకున్నారు. మొదట్లో అన్నీ కష్టాలే. వర్షాలు రాకపోయాయి, పంటలు ఎండిపోయాయి, నష్టాలొచ్చాయి. రాములు ఒక్కసారి కూర్చొని ఆలోచించాడు. కాని అతను ఆగలేదు. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు, నేనింకా కష్టపడాలి అని తనను తాను ప్రోత్సహించుకున్నాడు. కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు. తన తప్పులనుంచి ఎదిగాడు. ప్రతిరోజూ మెరుగుపడ్డాడు. ఆ తోట మారడం మొదలైంది. పచ్చగా మారింది, పండ్లతో నిండిపోయింది. నేను నమ్మాను, నా కష్టాన్ని నమ్మాను. ఇది ఒక్కరోజులో కాదు, కాని నా శ్రమ వృధా కాలేదు. చూస్తే తెలుస్తుంది, కష్టం ఎప్పుడూ ఫలితమిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాములు ఇప్పుడొక విజయవంతమైన రైతు. అతని దగ్గర పనిచేసేవాళ్లు, అతని పేరు గౌరవంగా పలకరించే గ్రామం. ఒకరోజు అదే తోట యజమాని తిరిగి వచ్చాడు. అతను చూసి ఆశ్చర్యపోయాడు. ఇది నేను అమ్మిన అదే తోటా అని అనుకున్నాడు. అతను రాములిని అడిగాడు. నువ్వు ఎలా ఇలా సాధించగలిగావు? రాములు చిరునవ్వుతో చెప్పాడు. మీరు ఈ తోటను పంటగా చూశారు, నేను దీన్ని అవకాశంగా చూశాను. ఆ మాటలు విన్న వెంటనే అందరీ మౌనమయ్యారు. ఇప్పటివరకు నవ్వినవాళ్లే ఇప్పుడు గౌరవంగా చూశారు. ఆ రోజునుంచి రాములు తన తోటలో ఒక బోటు పెట్టించాడు. ఇక్కడ ఒక్క అరటిపండు కోసం వచ్చినవాడు తన కలలను నిజం చేసుకున్నాడు. అవకాశం అందరికీ కనిపించదు, కాని చూసినవాడే విజయాన్ని సృష్టిస్తాడు. చిన్న ఆలోచన, పెద్ద ధైర్యం కలిస్తే జీవితం మారిపోతుంది.